3, 2, 1. హ్యాపీ యానివర్సరీ కన్నా. Finally my anniversary with this beautiful songs at the break of day. Hello everyone, welcome to Teja Divya YouTube channel. ఈ వ్లాగ్లో మీరు లాస్ట్ ఇయర్ మా యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చూడబోతున్నారు. మా చిన్న చిన్న సర్ప్రైజెస్ని అయితే ఈ వీడియోలో మేము మీకు చూపించాలనుకుంటున్నాం. జస్ట్ ఒక చిన్న సర్ప్రైజ్ మా శ్రీవారి కోసం ప్లాన్ చేశాను. అండ్ ఆ సర్ప్రైజ్ ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా నేనైతే మా శ్రీవారిని పిలుస్తున్నాను. అండ్ మా శ్రీవారికి ఆ సర్ప్రైజ్ ఎలా నచ్చిందో చూద్దాం. అండ్ దానికన్నా ముందు మేమైతే యానివర్సరీకి ముందే అనుకున్నాము ఎలాంటి గిఫ్ట్స్ ఏమీ వద్దు అని చెప్పి. సో నా మనసు అయినా ఒప్పుకోలేదు. చాలా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఐ హోప్ హీ విల్ లవ్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 3, 2, 1. హ్యాపీ యానివర్సరీ కన్నా. సరే ఇయర్ మేమేమనుకున్నామంటే ఈసారి ఏ గిఫ్ట్స్ లేవు అండ్ పార్టీస్ కూడా ఏమి వద్దు, నార్మల్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్తో కలిపి నిన్న లైట్గా ఒక డిన్నర్కి వెళ్ళాము, అయిపోయింది. యాక్చువల్లీ ఇద్దరం డిసైడ్ అయ్యాము. సో ఇయర్ వద్దు అనుకున్నాం, అంటే ఇద్దరమే ఉన్నాము. మెయిన్ రీజన్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక లాస్ట్ ఇయర్ తీసుకున్న గిఫ్ట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అట్లా క్లీన్ కూడా చేయాలి అనమాట. మళ్ళీ అలాంటి గిఫ్ట్స్ అని చెప్పేసి వద్దు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలానేం కాదు. సో జనరల్గా ఈ గిఫ్ట్స్ మా ఇద్దరి కోసమే జస్ట్ అలాగ పెట్టుకోవాలి, ఇంకా గిఫ్ట్స్ అన్న థాట్ అయితే లేదు. ఏదైనా యూస్ఫుల్ ఐటమ్ తీసుకోవచ్చు అనుకున్నాము. సో ఆల్రెడీ మ్యాక్సిమం యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో పెద్దగా వెళ్ళాలి అనుకోలే. ఆల్రెడీ నిన్న ఫ్రెండ్స్తో మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము, ఫుల్ హ్యాపీ. ఇంక ఈరోజు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు, కానీ నా మనసు ఒప్పుకోలేదు. సో మా శ్రీవారి కోసం చాలా చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడు ఆ సర్ప్రైజ్ నాకు ఇచ్చి గిఫ్ట్ నాకు ఇచ్చేస్తుంది కదా, ఇయర్ అంతా నన్ను వేసుకుంటది అనమాట. అంటే నేనే గిఫ్ట్ తీసుకున్నాను, నువ్వు నాకు ఈసారి ఏ గిఫ్ట్ కొనలేదు అని చెప్పేసి. ఇగో మీరే సాక్ష్యం, మేము ఆల్రెడీ చెప్పాము ఇయర్ గిఫ్ట్ లేదని. అలా ఏం కాదు, నీకు నచ్చుద్ది తేజ, నీకు నచ్చకపోతే అప్పుడు చెప్తాం, ఓకేనా? అండ్ ఆ సర్ప్రైజ్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. సో నేనైతే మా శ్రీవారికి చిన్న సర్ప్రైజ్, నాకు ఇష్టమైన కొన్ని మాటలన్నీ కలిపి తన కోసం చెప్పాను. సో అవి ఇలా డైరెక్ట్గా చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. లేదు, అందుకే ఆల్రెడీ చెప్పు ఉంచింది, ఇప్పుడు వినిపిస్తున్నాను అనమాట. బతికించు, ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేస్తామేమో అనుకున్నాను. బట్ ఎలా ఉన్నాయి అనేది పాటలు పాడేసి సంతోషమే మన జీవితం లక్ష్యం. ఇంటివారు ప్రేమతో కట్టించిన బంధం, నిత్యం నవ్వులతో నిండిన మన సంసారం. నా కలలన్నీ నిజం చేశావు, కలిసుంటే లోటు అనిపించలేదు. నీ దూరం పాటిస్తే కానీ నీ ప్రేరణను చేయలేదు. ముద్దుగా కన్నా అనిపిస్తా, ప్రేమలో నిన్నే
జీవితం నాన్న లేకపోయినా నన్ను ప్రిన్సెస్ గా చూసిన వాడివి అమ్మ కంటే ప్రేమను చూపావు నాకు కృష్ణం నువ్వే కన్నా నీతో జీవితం పోరాటలా అనురాగం చెగలని వరదలా నీ ప్రతి మాట నాకు బలం నిత్యం నీ పక్కనే నవ్వాలి ముద్దుగా కన్నా అని పిలుస్తా ప్రేమలో నిన్నే నిలిపేస్తా ఏ కష్టం వచ్చినా తోడుంటా నీ తోడు నా జీవితం నీతోనే జీవితం ఆనందంగా సాగాలి ఓకేనా? లిరిక్స్ నాకు కూడా ఇవ్వాలి కదా పాడాలంటే. ఎన్ని జన్మలైనా నిన్నే కోరుతా హ్యాపీ హ్యాపీ యానివర్సరీ కన్నా లవ్ యూ సో మచ్. సరే. హ్యాపీ యానివర్సరీ. సో ఇది నేనైతే మా శ్రీవారికి ఇచ్చిన చిన్న సర్ప్రైజ్. ఈసారి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకున్నా అండ్ నాకు బయటకు వెళ్ళడం ఎక్కడ కుదరలేదు. బట్ నా మనసు ఒప్పుకోలేదు, ఏదైనా కొంచెం థ్రిల్ చేయాలి. వైఫ్ కదా, అది కొంచెం ఉంటుంది. సో మీరు కూడా ఇలాగా మీ లవ్డ్ వన్స్కి బర్త్డేస్ కానీ ఇలా ఏమైనా స్పెషల్గా సాంగ్స్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను విత్ కాంటాక్ట్ నెంబర్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా పాడారు. ఫైనల్లీ మా యానివర్సరీ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. పాట పేరు కన్నా. అంతే. దిస్ ఈస్ ఫర్ మై కన్నా. థ్యాంక్ యూ ఏవి కస్టమ్ సాంగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కట్ చేద్దాం వీడియో అలాగా. వద్దా? అప్పుడే కట్ చేయకూడదు. ఏ? మరి నేను తెచ్చిన గిఫ్ట్ ఇంకా ఉందా? అంటే అంటే మీరు వైఫ్స్ అయితే మేము హస్బెండ్స్ కదా. సీరియస్లీ ఎంత నువ్వు అనుకున్నా తప్పదు కదా మరి. Yes. ఇవి ఇక్కడ పెట్టా చూడు. అంటే ఎప్పుడు అడుగుతున్నావు కాబట్టి జస్ట్ నువ్వు అడిగి ఇస్తాను. హ్యాపీ యానివర్సరీ మై లవ్. అమ్మాయికి టెడ్డీ అంటే ప్రాణం. అయ్యో, మేము జనరల్ గా స్టోర్స్ కి వెళ్ళినప్పుడు చూసి చాలా బాగుంది కదా అనుకొని మళ్ళీ వచ్చేయడమే, కానీ ఎప్పుడు తీసుకుందాం ఈ థాట్ ప్రాసెస్ లో అసలు లేము. అంటే మనం చాలా చూసాం కదా నార్మల్ గా వెళ్ళినప్పుడు, చూసినప్పుడు సీరియస్లీ తీసుకోవాలి అని థాట్ అయితే నాకు రాలేదు. ఎందుకంటే ఓకే చూసాము అంటే నాకు ఏమనిపించింది అంటే ఏజ్ పెరిగే కొద్ది ఇంట్రెస్ట్ వెళ్ళిపోతాయి ఏమో వీటి మీద అని. కానీ ఎవరైనా గిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మాకు లాస్ట్ ఇయర్ యానివర్సరీ అయితే చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత మా ఫస్ట్ సెలబ్రేషన్ మా ఇద్దరికి ఇది. సో మేమైతే చాలా స్పెషల్గా అనుకున్నాము. అండ్ ఆల్రెడీ కడుపులో మా ఆదింష్ బాబు ఉన్నాడు. అండ్ సో బయటికి ఎక్కడ ఓవర్గా స్పెండ్ చేయకూడదని ముందే డిసైడ్ అయ్యి సో సింపుల్గానే తేల్చేసాము. బట్ మా శ్రీవారు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే చాలా చాలా నచ్చాయి. ఎందుకంటే ఆ టైంలో నా మూడ్కి తగ్గట్టు నాకు గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు. ఫన్నీ గిఫ్ట్ అనమాట. అంటే ఇగో ఇలా డబ్బులన్నీ వృధా చేయకుండా దాచుకోమని చెప్పి డిబ్బి అన్నమాట. ఓకేనా? ఇగో
యాక్చువల్లీ నాకు కిడ్డీ బ్యాంక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో కూడా మెయింటైన్ చేసేదాన్ని. సో ఎప్పుడైతే ఇలా కన్సీవ్ అయ్యానో సో నేనైతే ఒకటి మెయింటైన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే అందులో దాచే ప్రతి మనీని నా బేబీకి యూస్ చేయాలి అనుకున్నాను. సో అందుకోసమని జస్ట్ సరదాగా మా శ్రీవారికి అయితే ఒకసారి అడిగా. సో ముందు ఇచ్చిన బేబీ షేప్ గిఫ్ట్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే మా శ్రీవారు నాకైతే ఎప్పుడూ అలాంటివి ఇవ్వలేదు అండ్ మేము ఎప్పుడూ ఒకరికొకరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. సో అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ కిడ్డీ బ్యాంక్ అయితే నేను సూపర్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. సో మంచిగా దాచుకోవాలి నా బేబీ కోసం అని అయితే ఫిక్స్ అయిపోయాను. సరే బై. ఈ ఎక్సైట్మెంట్ ఇప్పుడు కుదరదు కానీ మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా.